friends, good morning. Welcome back to my channel Havish and their mom talks. Happy New Year first of all. Happy New Year to all my friends and family members and my YouTube family. హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో అయితే మనం అనుకున్నవన్నీ జరగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ న్యూ ఇయర్లో నా రెజల్యూషన్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం హార్డ్ వర్క్ చేసి సబ్స్క్రైబర్స్ని అయితే పెంచుకోవాలని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ద న్యూ ఇయర్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. రంగోలి అయితే వేసేసుకొని స్నానం చేసేసి దీపం అయితే పెట్టేశాను అనమాట దేవుడికి. నెక్స్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మా ఆయన అయితే మార్నింగే వెళ్ళిపోయారు. ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెడ్ ఆఫీసర్స్ అందరికీ విష్ చేయాలి అన్నట్టు ఆయన మార్నింగే వెళ్ళిపోయారు. నైట్ ఈవెంట్స్కి వెళ్ళి రావడం వల్ల హవీష్ అయితే ఇందాకే లేచాడనమాట. నేనైతే కొంచెం తనకంటే ఒక 1 అవర్ ముందు లేచి ఇల్లంతా ఊడ్చేసుకొని రంగోలీ వేసుకొని స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నా. హవీష్ లేచాడు, అల్లరి వేస్తున్నాడు కింద కూర్చొని. అమ్మ పూజ చేస్తుంది, నన్ను రానివ్వట్లేదు అన్నట్టు పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు హవీష్కి సింపుల్ ఉప్మా చిట్లం పొడి అయితే చేసేసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే దేవుడికి సింపుల్గా పూజ చేసేసుకున్నా. జనవరి 1 అనేసి మార్నింగే దేవుడికి ఇలా పూజ అయితే చేసేసాను అనమాట. మా హవేష్ పక్క నుండి చాలా అంటే చాలా అల్లరి పెడుతున్నాడు, అవన్నీ తీసేయాలి అన్నట్టు. రంగోలి అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఇలా అయితే సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. వై బికాస్ మా ఇంటి ముందర అయితే టూ మచ్ స్పేస్ అయితే ఉండదండి. సో అందుకే సింపుల్గా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వెల్కమ్ టు ద ఇయర్ 2025. మా ఇంటి ముందు వేయడానికి ముందు రోజు నైటే అంటే డిసెంబర్ 31 మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ముగ్గు వేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. నేను చాలా రంగోలీస్ ఏం వేయను అనమాట, ఎప్పుడో ఒకసారి ముగ్గులు వేసేది. బట్ లుక్ అయితే బాగుంది, బాగా నచ్చింది నాకైతే. అక్కడ నుంచి మా మావ పక్క నుంచి బాగా వచ్చింది, చాలా బాగుంది అని చెప్తుంది. ఫైనల్గా నా రంగోలీ లుక్ అయితే అదే, చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2025. దిస్ ఈజ్ మై రంగోలీ. ఇలా ముందు రోజు నైట్ అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇలా అయితే ఉప్మా కోసం ఆనియన్స్, చిల్లీస్, టమోటా, కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఉప్మా అయితే చేసేద్దాం. ఇలా అయితే సింపుల్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ సామాన్లు ఉన్నాయి, చాలా కడుక్కోవాలి. హవీష్కి స్నానం చేయించాలి, పని అయితే ఉంది. ఇంకా ఏ న్యూ ఇయర్ అయినా మనకైతే పని తప్పదు కదా, మనం చేయాల్సిందే. ఉప్మా అయితే ఆన్ ది వే. అంటే హవీస్తో మాట్లాడుకుంటా ఇలా ఇడ్లీ రవ్వ అయితే వేసేసాను. ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసి ఉంటే భలే ఉండేది కదా. ఈలోపు చిట్లం పొడి అయితే మిక్సీ పట్టేసా. ఉప్మా అయితే వెసురు బాగా ఉడుకుతుంది, వేసేసుకుందాం. ఫైనల్గా ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. హవీష్కి తినిపించేసి నేను తినేస్తా. ఇప్పటికైతే లేట్ అయింది, ఆకలి వేస్తుంది బాగా. ఉప్మా చిట్లం పొడి అయితే తినేస్తున్నాం. ఉప్మా తింటావు చిన్న? సరే సరే పెడతా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇలా అయితే సింపుల్గా రెడీ చేసి కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ హెచ్జిఆర్ఎస్ అంటే సెయింట్ జాన్స్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. మా ఆయనకైతే విష్ చేసి ఆ స్కూల్ సార్ అయితే ఇలా కేక్ అయితే ఇచ్చారు. మేమైతే రెడీమేడ్ కేక్ అనుకున్నాం, బట్ ఓపెన్ చేసి చూసాక తెలిసింది ఒక హోమ్ మేడ్ కేక్ అని చెప్పేసి. చిన్న ప్లేట్ ఏం లేదు కదా, లేదు కదా.
చిన్న ప్లేట్ అదే అదే తీసుకుంటాను లేకపోతే కేకు చిన్ను హ్యాపీ న్యూ ఇయర్ చిన్ను హ్యాపీ న్యూ ఇయర్ చిన్ను చెప్పు నా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కన్నా హ్యాపీ న్యూ ఇయర్ లడ్డు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సేమ్ టు యూ హ్యాపీ న్యూ ఇయర్ పోతే కేక్ పెడతామా హ్యాపీ న్యూ ఇయర్ కొద్ది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రోలిక వాళ్ళకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా హవీష్ కేక్ కట్ చేశాక అలా రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాం. హవీష్ అస్సలు మాట వినాడు అనమాట. రిలయన్స్ మార్ట్లో మాత్రం వాడికి నచ్చిందే చేస్తూ ఉంటాడు. ఆ పిక్లో చూడండి ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాడు. సార్ సింపుల్ స్మైల్. అరే ఏంట్రా ఇది అన్నట్టు ఈ ఫోటో ఒకటి. ఇలా అయితే మా న్యూ ఇయర్ని అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel. Bye bye. Bye friends.